వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ బ్లాంక్. వివేక్ గారు, కాకా వెంకటస్వామి ఆయన చాలా కళ్ళగనేవారు తెలంగాణ రాష్ట్రం గురించి. అలాగే ఆయనకి రాష్ట్రపతి అవ్వాలి అని చాలాసార్లు ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ ఆ కోరిక నెరవేరకుండానే చనిపోయారు. ఏం చెప్తూ ఉండేవారు చివరి నిమిషంలో ఆయన తెలంగాణ గురించి కానీ, ఆయన రాష్ట్రపతి కళ గురించి కానీ, మీ రాజకీయ భవిష్యత్తు గురించి కానీ? ఆయన ఎప్పుడు హోప్ఫుల్ ఉన్నారండి తెలంగాణ వస్తుందని. ఎందుకంటే వారు 1969లో కూడా పోలీస్ ఫైరింగ్లో అప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. చాలా తీవ్రంగా గాయాలు పడ్డారు. అప్పుడు చాలామంది చెప్పారు ఈయన లైఫ్ చాలా థ్రెటనింగ్గా ఉందని. కానీ అది కూడా వారు కొట్లాడి బయటకు వచ్చారు. ఇంకా ఎప్పుడు కూడా వారు ఇదే చెప్పేవాళ్ళు. ఎంత సీరియస్గా హాస్పిటల్గా 2-3 సార్లు ఉన్నప్పుడు, లేదు నాకేం కాదు, నేను తెలంగాణ చూసే ఉంటానని చెప్పి చాలాసార్లు వారు చెప్పడం జరిగింది. కేసీఆర్ ఏదైతే బంగారు తెలంగాణ అంటున్నారో, లేకపోతే సామాజిక తెలంగాణ అనే మాట వినిపిస్తోందో, ఆ దిశగా వెళుతున్న పరిస్థితి కనిపిస్తుందా వివేక్ గారు? ఇంకా చాలా చేయాలండి. ఇంకా రుణమాఫీ కాలేదు, డబుల్ బెడ్రూమ్ హౌస్ కాలేదు, ఏదైతే 1,00,000 ఉద్యోగాలు అని చెప్పినారో అది కాలేదు. ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అందరు తెలంగాణైట్స్కి, ఇవన్నీ సాధించుకునే రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఏదైతే యువకులు ఉన్నారో అందరు కూడా నీళ్ళ గురించి ప్రాజెక్ట్స్, వారికి అందరికీ ఒక కాన్స్టిట్యున్సీ 1,00,000 ఎకరాలు మేము సాగు నీళ్ళు ఇస్తామని చెప్పి, ఇవన్నీ కూడా ఆలోచనలు ప్రజలలో ఉన్నాయి. అది అచీవ్ చేయడానికి అందరూ కూడా ప్రత్యేకంగా ప్రభుత్వము ఆ డైరెక్షన్లోనే ఉండి ఆ దారి మరవకుండా ఆ దారిలో ఉండి అచీవ్ చేయాలని చెప్పి మా అందరి కోరిక. ఇటు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, లేకపోతే మిగతా పార్టీల నాయకులు కానివ్వండి, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఏం చేయగలుగుతారండి? లేదండి, వాళ్ళు యాజ్ అపోజిషన్ పార్టీ అది గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురా. మై క్వశ్చన్ ఇస్ డిఫరెంట్. కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు కానివ్వండి, మిగతా పార్టీలో గెలిచిన వాళ్ళు కానివ్వండి, ఇటు ప్రభుత్వంలోకి జంప్ కొట్టడానికి మీరు ఎట్లా చూస్తున్నారు ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారం? అది అంటే సరైన పద్ధతి కాదనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒకసారి ఇప్పుడే గెలిచినారు పార్టీ టికెట్ పైన, ఇప్పుడే విడిచి వెళ్ళిపోతారని చెప్పి ప్రజలలో సరైన ఇంప్రెషన్ లేదు. మీరు అనుకోవచ్చు, అరే నువ్వు కూడా పోయినావు కదా టీఆర్ఎస్ కంటే. నేను అప్పుడు వెళ్ళినప్పుడు కేవలం తెలంగాణ అచీవ్ చేయడానికి నేను అప్పుడు చెప్పి వెళ్ళాను. మళ్ళీ తర్వాత పార్టీ పిలిచినప్పుడు నేను మళ్ళీ తిరిగి వచ్చేసాను. సో ఐ డెంట్ గో ఫర్ అ పొజిషన్ దేర్. ప్రభుత్వంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విడిచిపోయినాను నేను. ఈరోజు పార్టీని విడిచి ప్రభుత్వంలో వెళ్తున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. రైట్. ప్రస్తుతం ఉన్న నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ చీఫ్గా, నాయకత్వంలో పార్టీ అభివృద్ధి దిశగా వెళ్ళి 2019లో మీరు గెలవగలరు అనే ఆశాభావం, నమ్మకం ఉన్నాయి మీకు? అంటే డెఫినెట్లీ వారు వచ్చిన తర్వాత అందరినీ కలుపుకొని పార్టీ ప్రోగ్రామ్ చేస్తున్నారు, అన్ని చోట్ల తిరుగుతున్నారు. నిర్మల్లో పోయినారు, ఇంకా వరంగల్లో, అన్ని డిస్ట్రిక్ట్స్లో తిరుగుతున్నారు. అందరూ ఒక పార్టీలో ఒక ఉత్సాహం రావడం జరిగింది. ఆ ఉత్సాహాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తే ఇంకా కమింగ్ డేస్లో వస్తుంది. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ ప్రజలు ఏదైతే చూసినారో కాంగ్రెస్ హయాంలో ఏదైతే అభివృద్ధి చెందిందో అది మళ్ళీ రావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ అని చెప్పి ఆ ఇంప్రెషన్ డెఫినెట్లీ ఇప్పుడు హైకమాండ్ ఆదేశించినా మీరు వరంగల్ నుంచి పోటీ చేసే పరిస్థితి లేదా ఎంపీ? లేదండి, ఐ డోంట్ వాంట్ టు స్టాండ్ ఫ్రమ్ వరంగల్. ఎందుకంటే మా ఫాదర్ ఏదైతే పెద్దపల్లిలో ఉన్నారో ఇన్ని సంవత్సరాలు వాళ్ళందరూ గెలిపించినారో, ఐ విల్ బి కన్ఫైన్ టు పెద్దపల్లి. గెలిచే అవకాశం ఉంటే పార్టీ గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఉంటుందేమో ఒకవేళ అట్లాంటి అట్లా అనుకుంటే చాలా ఉన్నాయండి. వి కెనాట్ టేక్ ఇట్ ఇంటూ కన్సిడరేషన్. తెలంగాణకి ఎప్పటికైనా ఒక దళితుడు, ఒక ఎస్సీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందంటారు వివేక్ గారు? చూడాలండి, ఇట్ ఆల్ డిపెండ్స్. పార్టీల వ్యూ ఏముంటుందో, ప్రజల వ్యూ ఏముంటుందో అవన్నీ చూసి. కానీ ఒక్క విషయం అయితే అందరూ కూడా గమనించాలి. సామాజిక తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ గురించి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దళితుల సంక్షేమం ముందుకు వెళ్ళాలనుకుంటే ఏదైతే 3 ఎకరాల భూమి అన్నారో, ఈ డ్రిప్ ఇరిగేషన్ ఏదైతే వారికి కూడా ఒక అవకాశం, ఒక రైతు 1,00,000 రూపాయలు సంపాదించడానికి ఏదైతే అవకాశం కల్పించాలో అది దళితులకు కల్పించినప్పుడే రాష్ట్రం ప్రోగ్రెస్ అవుతుంది. 3 ఎకరాలు ఇస్తానని చెప్పి ఎక్కడో గుట్టల్లో ఇస్తే అది లాభం లేదు. ఒకవేళ రేపు రానున్న రోజుల్లో ఒక సీఎం ఒక ఎస్సీ వ్యక్తి అయ్యే పరిస్థితి ఉంటే కనుక సన్ ఆఫ్ కాకా వివేక్ అయ్యే అవకాశం లేదండి. నాకు ఏ పొజిషన్ ఉన్నా లేకున్నా I have a capacity to work and for the betterment of the people.
నేను అది ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాను. ఒకవేళ కనుక ముఖ్యమంత్రి అయితే కనుక ఎస్సీ క్యాండిడేట్ అప్పుడు సంపూర్ణ తెలంగాణ ఊహాగానాలు ఎందుకండి? దట్ ఇస్ వెరీ డిఫికల్ట్ పొజిషన్. బట్ ఛాన్స్ కొట్టిపాడేయలేం కదా. అంటే మీరనట్లా ఒకవేళ ఒక ఎస్సీ అభ్యర్థి అయితే కనుక అప్పుడు సంపూర్ణ తెలంగాణ, సామాజిక తెలంగాణ వచ్చిందని భావించవచ్చా ఆ రోజున? భావించవచ్చు. అండ్ హీ ఆల్సో హ్యాస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ టు సీ దట్ వీకర్ సెక్షన్స్ ఆర్ ప్రొటెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వివేక్ గారు పాయింట్ బ్లాంక్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇది సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీ వివేక్ తో పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ ఎన్టీవీ.